మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల నినాదాలతో మున్సిపల్ కార్యాలయం హోరెత్తింది. పోటాపోటీ నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. స్వల్పంగా లాఠీచార్జీ చేశారు. ఎస్పీ టీవీ శ్రీనివాస్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాంగ్రెస్ దమనకాండను అడ్డుకుంటుంటే పోలీసులు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. ఖాకీలు కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల నినాదాలతో మున్సిపల్ కార్యాలయం హోరెత్తుతోంది. పోటాపోటీ నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఎస్పీ టీవీ శ్రీనివాస్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాంగ్రెస్ దమనకాండను అడ్డుకుంటుంటే పోలీసులు తమపై దౌర్జన్యం చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. ఖాకీలు కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ దగ్గర పోలీసుల దౌర్జన్యానికి సంబంధించి, దమనకాండకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? హలో రంగాచారి, తూప్రాన్ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ కొద్దిసేపటి క్రితం పూర్తయిపోయింది. అయితే ఆ ఎన్నికకు సంబంధించి కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ముందుగా కొనసాగింది. దాదాపు బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చేసిన ప్రయత్నాలు అయితే విఫలమయ్యాయని చెప్పొచ్చు. పకడ్బందీ వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మంత్రి హరీష్ రావు నేతృత్వంలో వాళ్ళు డైరెక్ట్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి కొద్దిసేపటి క్రితం పూర్తయిపోయింది. ఆ రెండు స్థానాలు ముఖ్యంగా తూప్రాన్ కు సంబంధించిన చైర్పర్సన్ స్థానము, అట్లాగే వైస్ చైర్మన్ పర్సన్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజారిటీతో కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కొనసాగింది. అధికారులు కొద్దిసేపటి క్రితమే ఆ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను పూర్తిగా వాళ్ళు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దాన్ని పూర్తి చేశారు. చైర్పర్సన్ గా రజనీ రవీందర్ రెడ్డి, అట్లాగే కాశిరెడ్డి, మమతా కాశిరెడ్డి ఇద్దరు వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. వాళ్ళ ప్రమాణ స్వీకారోత్సవాన్ని కూడా అధికారులు నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే తూప్రాన్ లో ఈ రోజు ఉదయం నుంచి కొంత ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి మంది మార్బలంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దాదాపు 100-200 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్కడ తీసుకుని ఏదో ఒక పద్ధతిలో మున్సిపల్ ఎన్నిక చైర్పర్సన్ కు సంబంధించిన ఎన్నికను అడ్డుకోవడం కోసం ప్రయత్నం అయితే చేశాడు. కానీ అది సాధ్యం కాలేదు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తినటువంటి పరిస్థితి కూడా కొనసాగింది. ఒక దశలో పోలీసులు లాఠీ చార్జీ చేయాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది. అంటే అనవసరంగా అసలు కాంగ్రెస్ పార్టీకి అక్కడ సరైనటువంటి మెజారిటీ లేదు, బీఆర్ఎస్ పార్టీకి ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చింది. ఆ మెజారిటీ ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ దానికి కైవసం చేసుకోవడానికి అవకాశం పూర్తిగా ఏర్పడింది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక పద్ధతిలో ఈ ఎన్నిక ప్రక్రియని
నిలిపివేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు ఈ రోజు కనుక ఎన్నికల ప్రక్రియ నిలిపివేసి మళ్ళీ ప్రలోభాలకు గురి చేసి ఏదో ఒక పద్ధతిలో దాన్ని కైవసం చేసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కౌన్సిలర్ సభ్యులను కిడ్నాప్ చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు చేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం అయితే చేసింది. కానీ ఆ ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ విజయవంతంగా తిప్పికొట్టిందని చెప్పవచ్చు. ఇక్కడ ఉండేటువంటి లోకల్ కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, హరీష్ రావు నేతృత్వంలో చేసినటువంటి వ్యూహం కావచ్చు, ఇవన్నీ ఫలించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అట్లాగే ఆ వార్డు సభ్యులు, గెలుపొందినటువంటి వార్డు సభ్యులు వాళ్ళంతా అక్కడికి చేరుకున్నారు. చేరుకుని ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా సజావుగా జరిగే విధంగా వాళ్ళు చూసుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిపోయింది. మరోవైపు ఇటు గజ్వేల్ మున్సిపల్ స్థానాన్ని, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మున్సిపల్ స్థానాన్ని, ఇది కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ రెండు మున్సిపల్ స్థానాలు, ఇటు గజ్వేల్లోని అటు తూప్రాన్ మున్సిపల్ స్థానం, ఈ రెండు స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఇక్కడ కూడా చందన చైర్పర్సన్ గా చందన, వైస్ చైర్మన్ గా పద్మాబాయి, వీళ్ళిద్దరు కూడా ఎన్నిక కావడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా కళ్యాణ్కర్ పద్మాబాయి, వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు కూడా ఇక్కడ పకడ్బందీ వ్యూహంతో ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. 14 అంటే సుమారు 7 ఓట్ల మెజారిటీతో గజ్వేల్ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పోటీలో నిలబడ్డప్పటికీ కూడా వాళ్ళకి కేవలం 7 ఓట్లే వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు 14 ఓట్లు రావడం జరిగింది. వైస్ చైర్మన్, చైర్మన్ ఎన్నిక పూర్తయినట్టుగా అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. అటు చేర్యాల, సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మున్సిపల్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు కూడా బాలనరసయ్య వాళ్ళు ఎన్నిక కావడం జరిగింది. ఇక దుబ్బాక మున్సిపాలిటీ, సిద్దిపేట జిల్లాలోని మరొక మున్సిపాలిటీ అయినటువంటి దుబ్బాక మున్సిపాలిటీని కూడా శ్రీరామ్ రవీందర్ కు సంబంధించిన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఆ భార్య ఎన్నిక కావడం జరిగింది. అక్కడ కూడా 2 స్థానాన్ని సంపూర్ణ మెజారిటీతో వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్ 2 స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. అక్కడ దుబ్బాకకు సంబంధించి 14 ఓట్లు, ముఖ్యంగా 20లో 14 ఓట్లు బీఆర్ఎస్ పార్టీ సాధించింది. ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి 3 వ్యక్తులు కూడా ఈ రోజు హరీష్ రావు సమక్షంలో నిన్న సాయంత్రము, ఈ రోజు కొంతమంది పూర్తి స్థాయిలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోవడంతో వీళ్ళ బలం 14కు పెరిగింది. దీంతో అక్కడ కూడా ఎలాంటి అవకాశమే లేకుండా పూర్తి స్థాయిలో మెజారిటీతో దుబ్బాక స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మెదక్ జిల్లా వచ్చేసరికి నర్సాపూర్ లో ఒక అనైతిక పొత్తు అయితే కొనసాగింది. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు కలిసి కాంగ్రెస్ పార్టీకి గెలుపొందడానికి ఒక అవకాశం వాళ్ళు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. కానీ అటు సంగారెడ్డి జిల్లాలో ముందుగా ఊహించినట్టుగానే 5 స్థానాన్ని కూడా పటంచెరు నియోజకవర్గంలోని 5 స్థానాలు, ముఖ్యంగా అటు గుమ్మడిదల, ఇంద్రేశము, జిన్నారము, గడ్డపోతారము, ఇస్నాపూర్ ఈ 5 మున్సిపాలిటీలపై కూడా గులాబీ జెండా ఎగిరింది. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాన్ని పూర్తి స్థాయిలో పూర్తి మెజారిటీతో వాళ్ళు విజయం సాధించుకోవడం జరిగింది. 5 చైర్మన్ స్థానాన్ని ముందుగా ఊహించినట్టుగానే 5 మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడంతో ఇక్కడ సంగారెడ్డిలో 5 స్థానాన్ని పూర్తిగా వచ్చేసాయి. ఇటు సిద్దిపేట జిల్లాలో 3, మెదక్ జిల్లాలో కూడా ఒక స్థానం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్టు అయింది. మమతా. Thanks for the updates.